హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి. నేను ఇప్పుడు మకరోనియా బెసిమిల్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన సామాన్లు ఇది మకరోని అండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇది మైదా పిండి అండి, 3 చెంచాలు, పెద్ద చెంచాతో మకరోనియా కుక్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇది చికెన్ బజరల్లా, తర్వాత బహ్రాత్ అదే మసాలా సామాన్లు అండి. కొత్తిమీర పౌడరు, జీలకర్ర పౌడరు, మటన్ మసాలా, సాల్ట్. ఈ కొత్తిమీర పౌడరు, జీలకర్ర పౌడరు చిన్న స్పూన్ ఉంటుంది కదండి, అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలండి. అంటే లైట్గా మిరియాల పొడి తీసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు మిరియాల పొడి. కొద్దిగా లాలిక్కాయల పొడి అండి. మొత్తం అన్నీ ఒక్కొక్క చిన్న స్పూన్ తీసుకోండి. సాల్ట్ సరిపడా వేసుకోండి, సరేనా. ఇది బటర్ అండి, బటర్ కూడా కావాలి, బటర్ తీసుకోండి. ఇంకా మిల్క్ అండి, మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ 2 గ్లాసెస్ తీసుకోవాలండి, 2 గ్లాస్ మిల్క్. ఇంకా టమాటా కెచప్ అండి. ఓకేనండి, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇంకా మీట్ అండి, మీట్ అదేనండి, వేట మాంసం ఉంటుంది కదండి, ఇలా అదండి. చూడండి, ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా ఆనియన్స్, ఉల్లిపాయలండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అండి. ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి, టమాటో ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోవాలండి అండి, చిక్కుడు కొంచెం. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు మనం మటన్ కడుక్కుందాం. చూడండి బాసాలు, ఉల్లిపాయలు రెడీ అయిపోయిందండి. తర్వాత మీట్ వేసుకుందాం, అదే మటన్. చూడండి, మసాలా సామాన్లు అన్నీ దీంట్లో వేసుకున్నాం. మొత్తం అనేనండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా పసుపు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఇంకా మటన్ మసాలా అండి. ఇది టమాటా కెచప్ ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయకూడదు, 2 స్పూన్లు సరిపోద్ది. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి, మరీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా. కొత్తిమీర అండి, జస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. చూడండి, చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు బెసిమిల్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు అదే ఇంకొకటి పెట్టి అది బటర్ అండి. చూడండి, బటర్ వేసాం కదా. ఇప్పుడు అది మైదా పిండి అండి, 3 చెంచాలు తీసుకోమని చెప్పాను కదండి. మిల్క్ అండి, చూడండి, మిల్క్ మొత్తం వేసుకున్నాను. కొద్దిగా మిరియాల పొడి అండి, జస్ట్ లైట్గా
కొద్దిగా సాల్ట్ అండి. తర్వాత చూసారా ఈ జిబెన్ ఉంది కదండి, ఈ జిబెన్ ఒక స్పూన్ తీసుకోవాలండి. గ్లాస్ జిబెన్ అంటారండి. ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ తీసుకోవాలి. సరేనండి. ఇది బాగా ఉడకాలండి, కొంచెం గట్టి పడుతుంది. వెయిట్ చేయాలి మనం. ఒక 5 నిమిషాలు ఇలా చేసుకుంటే గట్టిగా అవుతుందండి. మళ్ళీ మీరు దీన్ని వదిలేసి ఎక్కడికి కానీ వెళ్ళిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ ఉండల్లాగా అయిపోతుంది. అర్థమైందండి? ఇలా కలుపుతూనే ఉండాలి. గట్టిగా అవుతుంది. కాకపోతే ఉండల కింద అయిపోతుంది ఒక్కొక్కసారి. మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. దీన్ని మైదా ఉంది కదా లోపల, చూడండి రెడీ అయిపోయింది. గట్టిగా అయిపోయింది, చూసారా? గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. మనం ఇప్పుడు మటన్ చూద్దాం. చూడండి, మటన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకుని మటన్ మకరోనియా వేసుకోవాలి. పైన మటను, మళ్ళీ పైన మకరోని వేసుకోవాలండి. చూడండి, మకరోని అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు బెస్మిల్ వేసుకోవాలండి. చూడండి, బెస్మిల్ వేసుకున్నాము. తర్వాత ఇది జిబెన్ అండి. మామూలుగా జిబెన్ మధ్యలో వేసుకుంటే సరిపోద్దండి. కాకపోతే నేను 2 రకాల జిబెన్ వేస్తాను. ఇవ్వండి జిబెన్. మామూలుగా ఇలా ఉంటుందండి జిబెన్, గట్టిగా. దాన్ని తురుముకోవాలన్నమాట. చూడండి, నేను తురుముకి నెట్టుకున్నాను. ఇది ఇలా పైన సర్వ్ చేసుకోండి. చికెన్ మొజరెల్లా అండి. ఫ్రీజర్లో ఇట్టామండి, అందుకే ఇలా కట్ చేసి చికెన్ మొజరెల్లా. ఒక 5 మినిట్స్ పిరిన్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంచి మామూలుగా క్లోజ్ చేసుకోకండి, ఇలానే పెట్టుకోవాలి. పైన పిరిన్ పైన కింద కూడా ఆన్ చేయాలండి. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఇది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, కొద్దిగా గోల్డ్ కలర్. అప్పుడు బయటికి తీసేసుకోవాలండి పిరిన్లో నుంచి. అంతే, మకరోని బెస్మిల్ రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. బాయ్ బాయ్, టాటా, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్. చూడండి, మకరోని రెడీ అయిపోయింది.